కాశ్మీర్‌లో ఒక హిందూ మహిళ వివక్షకు గురయ్యాం. మా కుటుంబం అంతా నాశనమైంది. అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఇవాల్టికి కూడా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ ఆమె ఒక శాసనసభ్యురాలు గూడా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యురాలు గూడా ఏకంగా అసెంబ్లీలో నిలదీస్తే ఆవిడ గొంతు నొక్కేయడం అంటే ఆ మైక్‌ని ఆపేసినటువంటి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఒక హత్య నుంచి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ ఎమ్మెల్యే పేరు బీజేపీ ఎమ్మెల్యే షగున్ పరిహార్. ఎరుపు రంగు కోటేసుకుని నన్ను అసెంబ్లీలో తన సీటు దగ్గర నిలబడి తీవ్రమైన ఆవేశంతో మాట్లాడితే ఆమె మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మైక్ ఆపేసినటువంటి పరిస్థితి అబ్దుల్లా ప్రభుత్వాన్ని. వాస్తవానికి షహ్వాన్ కుటుంబము ఆవిడ చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యింది. ఉగ్రవాద బాధిత కుటుంబం నుంచి వచ్చినటువంటి యోధురాలని చెప్పాలి. 2018 సంవత్సరంలో ఈ షగున్ తండ్రి అజిత్ పరిహార్, అట్లాగే ఆమె అంకుల్ బీజేపీ సీనియర్ నాయకుడు అనిల్ పరిహార్ కిఫ్తార్లో హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు చంపేశారు వాళ్ళిద్దరిని. ఆ తర్వాతన ఆమె రాజకీయాల నుంచి నువ్వు సైలెంట్గా ఉండాలా, ఏం చేయడానికి వీల్లేదంటే వినకుండా తను బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే కాశ్మీర్లో హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారు, దానికి సాక్ష్యం నా నియోజకవర్గం కిఫ్తార్లోనే అభివృద్ధి పనులకి డబ్బులు ఎవరు, ముఖ్యంగా రోడ్ల నిర్మాణానికి ఒప్పుకోరు, దాని కారణంగా నేను నిలదీస్తున్నాను. నా ప్రజలకు నేను రోడ్లు వేయించాలంటే మీరు వేయించకపోగా అదిగో సరిగ్గా రోడ్లు కూడా వేయించలేని ప్రభుత్వాలంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మా కిఫ్తార్లో ఉన్నది రాష్ట్రవాది హిందూ ప్రజలు, అందుకే మమ్మల్ని మా అభివృద్ధి పనుల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, మా గోడు ఎందుకు వినటం లేదు అంటూ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాద బాధిత కుటుంబంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నిలదీస్తుంటే గొంతు నొక్కేశారు.